జర్నలిస్టుకు కలం ఒక ఆయుధం వంటిదని, అది సమాజానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ సంఘ సేవకురాలు లతిమా ఫౌండేషన్ చైర్మన్ కొంపెల్ల మాధవీలత అన్నారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్లో డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాధవీలత మాట్లాడుతూ జర్నలిస్టు లేకపోతే సమాజంలో అన్ని కోల్పోతామన్నారు. జర్నలిస్టులకు సహనం, ఓర్పు, లోకజ్ఞానంతో పాటు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే పరిజ్ఞానం కూడా ఉంటుందన్నారు. విరించి హాస్పిటల్లో వైద్యం అందించేందుకు జర్నలిస్టుల హెల్త్ కార్డు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. మాట్లాడాలని బాధ్యత ఇచ్చాక ఏదో ఒక రెండు ముక్కలు మేము కూడా మాట్లాడాలి. కాబట్టి జర్నలిజం అంటే ఒక విచిత్రమైన అర్థం కలిగించింది నాకు. జర్నీ టువర్డ్స్ నిజం. ఆ తర్వాత మళ్ళీ అనిపించింది ఈ వాక్యం చెప్పండి, ఇంకేం చెప్పాలి. అప్పుడు అర్థమైంది జర్నలిజం అనేది ఒక ప్రొఫెషన్ కాదు, జర్నలిజం అనేది ఒక క్యారెక్టరిస్టిక్, అంటే ఒక వ్యక్తిత్వం. ప్రతి వ్యక్తిలో ఒక జర్నలిస్ట్ ఉండి తీరవలసినది. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ఒక వ్యక్తిత్వం ఉండవలసినది. ఎందుకు అంటే నిజాన్ని నిర్భయంగా జర్నలిస్ట్ ఏ రోజైతే పాత్రికేయుడిగా పత్రికలో వేస్తాడో దాన్ని తీసుకొని అంత ధైర్యం కూడా ఇంటి పక్క దాన్ని చదివే వాళ్ళకి ఉండాలి. ఒక జర్నలిస్ట్ సదా ఒక జ్యోతి నుంచి అఖండంగా వెలగాలంటే, అంటే ఒక చిన్న దీపం నుంచి అనంతమైన దీపకాంతికి సూర్యకాంతి లాగా జర్నలిస్ట్ ఎదగాలి అని అంటే అటువంటి జర్నలిస్టుని ముందు బ్రతకనివ్వాలి, అటువంటి జర్నలిస్టుని మాట్లాడనివ్వాలి, అటువంటి జర్నలిస్టుని ఊపిరి తీసుకోనివ్వాలి, అటువంటి జర్నలిస్టుని గౌరవించాలి, అటువంటి జర్నలిస్టుకి చేదోడు వాదోడుగా ఉండగలగాలి, చేయూతనివ్వాలి, అతని కుటుంబాన్ని పోషించాలి. అది ఒక నిజానికి ఉండవలసిన గౌరవం అనేది తెలుసుకున్న వ్యక్తులలో నేను ఒకదాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.